థోర్ వర్సెస్ డాక్టర్ స్ట్రేంజ్. థోర్ ఆస్గార్డ్‌కి కింగ్ అండ్ 9 రీలమ్ ప్రొటెక్టర్. డాక్టర్ స్ట్రేంజ్ చేతుల్లోనే పవర్‌ఫుల్ మ్యూజిషియన్ అండ్ సోర్సరర్ సుప్రీం. ఇద్దరిలో ఫైట్ జరిగితే ఎవరు గెలిచారో తెలియాలంటే ఫస్ట్ ఇద్దరు పవర్స్‌ని చూద్దాం. థోర్ మెయిన్ పవర్ థండర్ అండ్ లైట్నింగ్ క్రియేషన్. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మెయిన్ పవర్ ఏంటంటే అతని మ్యాజిక్ స్పెల్స్. స్ట్రెంగ్త్‌లో కంపేర్ చేస్తే థోర్ వన్ హిట్‌తోనే హల్క్ దూరం వెళ్లి పడేలా కొడతాడు. అండ్ ఇన్ఫినిటీ వార్ మూవీలో న్యూట్రాన్ స్టార్ ఫోర్స్ ని హోల్డ్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ దగ్గర సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ లేకపోయినా అతని మ్యాజిక్ స్పెల్స్ వల్ల ఎలాంటి పవర్ఫుల్ బీయింగ్స్ కైనా అతని మ్యాజిక్ స్పెల్స్ తో షీల్డ్స్ వెపన్స్ ని క్రియేట్ చేసి ఫైట్ లో ఓడించగలడు. డాక్టర్ స్ట్రేంజ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో టోటల్ యూనివర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లోని హీరోస్ ని థానోస్ తో ఫైట్ చేయడానికి ఒకటే చోటుకి టెలిపోర్ట్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ డోరమాము, థానోస్ లాంటి క్యారెక్టర్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పవర్స్ ని చూద్దాం. థోర్ దగ్గర మెయిన్ పవర్ ఏంటంటే లైట్నింగ్. ఈ పవర్ ని మ్యోల్నిర్ స్ట్రాంబేకర్ తో థోర్ కరెక్ట్ వేలో యూజ్ చేస్తాడు. ఇవే కాక థోర్ వెదర్ ని కంట్రోల్ చేయగలడు, వెదర్ ని చేంజ్ చేయగలడు. అతను కావాల్సినప్పుడు రెయిన్ ఆర్ సైక్లోన్స్ ని తెప్పించగలడు. ఇవే కాక ఇప్పుడు థోర్ దగ్గర స్ట్రాంబేకర్ ఉంది. థోర్ ఈ వెపన్ తో యూనివర్స్ లో ఎక్కడికైనా టెలిపోర్ట్ అవ్వగలడు. స్ట్రాంబేకర్ ఇన్ఫినిటీ స్టోన్ పవర్ ని కూడా దాటి థానోస్ ని అటాక్ చేసింది. డాక్టర్ స్ట్రేంజ్ ఏషియంట్ వన్ దగ్గర ట్రైన్ అవ్వడం వల్ల టోటల్ ఎల్రిచ్ మ్యాజిక్ ని కంట్రోల్ చేయగలడు. డాక్టర్ స్ట్రేంజ్ తన మ్యాజిక్ తో 4 ఇన్ఫినిటీ స్టోన్ పవర్ ని డిఫెండ్ చేశాడు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మిర్రర్ డైమెన్షన్ ని క్రియేట్ చేయగలడు. అండ్ తన బాడీని మల్టిప్లై చేసుకోగలడు. అండ్ ఆస్ట్రల్ ఫామ్ లోకి చేంజ్ అవ్వగలడు. అండ్ టైమ్ స్టోన్ తో డాక్టర్ స్ట్రేంజ్ టోటల్ టైం ని కంట్రోల్ చేయగలడు. అండ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ని చూడగలడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే డాక్టర్ స్ట్రేంజ్ కి అలాగే థోర్ కి పవర్స్ ఇంకా పెరిగాయి. డాక్టర్ స్ట్రేంజ్ కేమో థర్డ్ ఐ వస్తుంది, థోర్ కేమో మ్యోల్నిర్ రిటర్న్ అవుతుంది. ఫైనల్ కంక్లూజన్ ని చూద్దాం. డాక్టర్ స్ట్రేంజ్ అండ్ థోర్ ఇద్దరు ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ హీరోస్ అయినా ఇద్దరికి కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. థోర్ గాడ్ ఆఫ్ థండర్ అయిన థోర్ పవర్స్ కి లిమిట్స్ ఉన్నాయి. థోర్ మ్యోల్నిర్ అండ్ స్టాంబేకర్ లేకుండా ఫ్లై చేయలేడు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ పవర్ఫుల్ మ్యూజిషియన్ అయినా అతను నార్మల్ హ్యూమన్. 4 ఇన్ఫినిటీ స్టోన్ పవర్స్ ని తన మ్యాజిక్ తో ఎదుర్కొన్న థానోస్ వన్ హిట్ తో డాక్టర్ స్ట్రేంజ్ ఓడిపోయాడు. థోర్ కి ఫైట్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏంటంటే అతని డ్యూరబిలిటీ. థోర్ ప్రతి మ్యాజిక్ ని తట్టుకోగలడు. బట్ ఇంతవరకు చూసిన ఎంసీయూ మూవీస్ ప్రకారం డాక్టర్ స్ట్రేంజ్ థోర్ ని ఓడించగలడు. ఆల్రెడీ థోర్ రాగ్నరాక్ మూవీలో ఫస్ట్ లో థోర్ ని డాక్టర్ స్ట్రేంజ్ తన మ్యాజిక్ తో కన్ఫ్యూజ్ చేయడం చూసాం. బట్ థోర్ వన్ అటాక్ చేసిన డాక్టర్ స్ట్రేంజ్ ఓడిపోతాడు. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ నార్మల్ హ్యూమన్. సో ఈ ఫైట్ లో థోర్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఇద్దరు గెలవడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్ మూవీస్ లో డాక్టర్ స్ట్రేంజ్ కి ఇంకా పవర్ వస్తుంది. థోర్ కి ఓడిన్ ఫోర్స్ వస్తే అప్పుడు ఇద్దరు పవర్స్ కి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఫ్యూచర్ మూవీస్ లో వీళ్ళిద్దరు పవర్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ తలకాయ ప్రవేశం చేస్తాడు. అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్ లో డాక్టర్ స్ట్రేంజ్ కి థర్డ్ ఐ వస్తుంది. థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో థోర్ మామూలుగా మారతాడు. అలాగే థోర్ గోర్ కూతుర్ని తనతో పాటు తీసుకెళ్తాడు. మ్యోల్నిర్ కూడా రిటర్న్ అవుతుంది. ఏలియన్ షాక్ రాక్. ఈ ఏలియన్ షాక్ రాక్ ని 2016 బెన్ 10 రీబూట్ సిరీస్ లో బ్యాన్ చేశారు. ఈ ఏలియన్ లో ఫుల్ మినీ డిఎన్ఏ ఉంది. బెన్ ఈ ఏలియన్ లా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడల్లా ఒక సిగ్నల్ ని వాళ్ళ హోమ్ టౌన్ కి సెండ్ చేస్తుంది. ఈ ఏలియన్స్ ఎక్కువ ఫ్రెండ్లీ కాదు, చాలా డేంజరస్, పవర్ఫుల్, చాలా డ్యూరబిలిటీ, అలాగే ఎలక్ట్రికల్ పవర్స్ ఉన్న ఏలియన్. వీళ్ళు వెళ్ళిన ప్రతి ప్లానెట్ ని డామినేట్ చేయడానికి చూస్తారు. సో అందుకే ఈ ఏలియన్ ని బ్యాన్ చేశారు. నెంబర్ 2 గ్లిచ్. ఈ గ్లిచ్ అనేది మైసెల్యులం ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఏలియన్ ని ఒక ఎపిసోడ్ లో మాత్రమే చూపించారు. అది ఎక్కడ అంటే బెన్ 10 క్లాసిక్ క్యాంప్ ఫియర్ అనే ఎపిసోడ్ లో. ఈ ఏలియన్ వరల్డ్ ని ఎప్పుడు డామినేట్ చేయాలని చూస్తుంది. ఈ ఏలియన్ పవర్ఫుల్ ఇన్వాసివ్ లివింగ్ ఫంగై ని క్రియేట్ చేయగలదు. ఈ ఏలియన్ చాలా ఈజీగా ఎర్త్ ని టెర్మినేట్ చేయగలదు. దాని వేరియస్ డిఫరెంట్ ఫంగల్ మ్యూటేషన్స్ ని స్ప్రెడ్ చేసి ఎర్త్ ని చాలా ఈజీగా టెర్మినేట్ చేయగలదు. ఇలా ఎర్త్ ని కన్స్యూమ్ చేయాలని చూస్తుంది. ఈ ఏలియన్ కి ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాగోలా టెన్నిసన్స్ ఈ ఏలియన్ ని డిఫీట్ చేశారు. సో అందుకే ఈ ఏలియన్ ని బ్యాన్ చేశారు. నెంబర్ 3 లెఫ్టీ. ఈ లెఫ్టీ ఏలియన్ క్రోనోలోనియల్ డిఎన్ఏకి చెందినది. ఈ ఏలియన్ కనుక ఒక పంచ్ ఇస్తే అతను కంప్లీట్ గా ఎగ్జిస్టెన్స్ నుండి ఎరేజ్ అవుతారు. ఎందుకంటే దాని ప్రైమరీ అబిలిటీ టెంపోరల్ డిసోసియేషన్ వల్ల. దీంతో అతన్ని అసలు ఎగ్జిస్టెన్స్ లో లేకుండా చేస్తుంది.
అందుకే ఈ ఏలియన్ ని బ్యాన్ చేశారు. నెక్స్ట్ బ్యాన్ అయిన ఏలియన్ ఏంటంటే నెంబర్ 4 ఎస్ఎన్. ఈ ఎస్ఎన్ ఏలియన్ 10-15 మినిట్స్ లో టోటల్ ఎర్త్ ని దాని బాడీతో కవర్ చేయగలదు. ఈ ఏలియన్ బ్లాక్ హోల్ లాగా చేంజ్ అవ్వగలదు. అందుకే ఈ ఏలియన్ ని బ్యాన్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 5 గయా. ఈ గయా ఏలియన్ లో అటాసఫియన్ డిఎన్ఏ ఉంది. ఈ ఏలియన్ ట్రెమెండియస్ సైజులో ఉంటుంది. ఒకవేళ బెన్ ఈ ఏలియన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతే టోటల్ ఎర్త్ బ్లాస్ట్ అవుతుంది. అందుకే ఈ ఏలియన్ ని బ్యాన్ చేశారు. నెంబర్ 6 అపోలియన్. ఈ అపోలియన్ ఏలియన్ హెల్ రీలం కి చెందినది. ఇది పెర్డిటా బీటా స్పీసీస్ కి చెందినది. ఈ ఏలియన్ హీట్ బ్లాస్ట్ ని ఐస్ బ్లాస్ట్ లాగా చేంజ్ చేయగలదు. ఈ ఏలియన్ కి హెల్ఫర్ మ్యానిపులేషన్ పవర్ ఉంది. ఈ ఏలియన్ ఎవరినైనా బూడిదలాగా మార్చుతుంది. అందుకే ఈ ఏలియన్ ని బ్యాన్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 7 స్నఫ్ గ్రబ్. ఈ ఏలియన్ లో అపోలిడాప్టెరిన్ డిఎన్ఏ ఉంది. ఈ స్నఫ్ గ్రబ్ ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది. ఒకవేళ బెన్ ఈ ఏలియన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతే నిద్రలేస్తాడు. ఈ ఏలియన్స్ కి ఆకలి చాలా ఎక్కువ. సో బెన్ తింటూ ఉంటాడు. దానికి లిమిట్ అంటూ ఉండదు. లైక్ మన కుంభకర్ణ లాగానమాట. ఈ ఏలియన్ మన గ్యాలక్సీ కన్నా 2 టైమ్స్ ఎక్కువ సైజ్ కి పెరగగలదు. అందుకే ఈ ఏలియన్ ని బ్యాన్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 8 ప్రిడాడార్క్. ఈ ఏలియన్ లో అపార్షియన్ డిఎన్ఏ ఉంది. ఈ ఏలియన్ హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ఏలియన్ తలుచుకుంటే టోటల్ సిటీస్ ని ఫ్రీజ్ చేయగలదు. అందుకే ఈ ఏలియన్ ని బ్యాన్ చేశారు. నెక్స్ట్ నంబర్ 9 టెరాస్కి. ఈ ఏలియన్ చాలా డేంజరస్ ఏలియన్. ఈ ఏలియన్ కి బ్లడ్ అంటే చాలా ఇష్టం. ఈ ఏలియన్ కి బ్లడ్ లస్ట్ ఉంటుంది. ఈ ఏలియన్ చాలా టెరిబుల్ అండ్ బ్లడ్ థ్రస్టీ ఏలియన్. అందుకే ఈ ఏలియన్ ని బ్యాన్ చేశారు. ఈ లిస్ట్ లో లాస్ట్ ఏలియన్ నెంబర్ 10 రెడ్ స్కేర్. ఈ ఏలియన్ ఎప్పుడు ఏలియనెట్స్ ని కంట్రోల్ ఆర్ హార్మ్ చేయాలని చూస్తుంటుంది. ఈ రెడ్ స్కేర్ ఏలియన్ అనేది మరణిస్తున్న కాలక్రమం నుండి ఉద్భవించిన ఏలియన్. ఈ ఏలియన్ కి పూర్తి ఉనికి కలిగి ఉండదు. ఈ ఏలియన్ సెలెస్టిసేఫియన్స్ వాటి పవర్ ఆఫ్ క్రియేషన్ ని ఎదుర్కోగలవు. ఈ ఏలియన్స్ జీవించడానికి ఏలియన్ ఎక్సెస్ ని తింటూ ఉంటుంది. దీనివల్ల సెలెస్టిసిఫియన్స్ ది ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లో దాక్కోవాల్సి వచ్చింది. అందుకే ఈ ఏలియన్ ని బ్యాన్ చేశారు. గ్యాలక్టస్ ని డిఫీట్ చేయగలిగే క్యారెక్టర్స్ గురించి చూద్దాం. గ్యాలక్టస్ మార్వెల్ కామిక్స్ లో మోస్ట్ పవర్ఫుల్ విలన్. ఫాక్స్ స్టూడియోస్ నుండి వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ రైజ్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్ మూవీలో ఈ గ్యాలక్టస్ గురించి మనం చూసాం. గ్యాలక్టస్ ఎవరంటే ఒక ప్లానెట్ ఈటర్. మార్వెల్ కామిక్స్ లో గ్యాలక్టస్ ని బీట్ చేయగల క్యారెక్టర్స్ ని మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 5 ఎవరంటే లివింగ్ ట్రిబ్యునల్. లివింగ్ ట్రిబ్యునల్ మార్వెల్ కామిక్స్ లోని సెకండ్ పవర్ఫుల్ గాడ్. లివింగ్ ట్రిబ్యునల్ టోటల్ ఓమ్నివర్స్ ని కంట్రోల్ చేయగలడు. ఓమ్నివర్సల్ క్యారెక్టర్ అవ్వడంతో లివింగ్ ట్రిబ్యునల్ కూడా గ్యాలక్టస్ ని ఓడిస్తాడు. నెక్స్ట్ నెంబర్ 4 ఎవరంటే మికాబుషి. మికాబుషి కూడా మల్టీవర్సల్ ఎంటిటీ. మికాబుషి ఒకేసారి 90% మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేసింది. అలా ఒకేసారి బియాండర్ కూడా చేయలేడు. మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేయగలిగే మికాబుషికి గ్యాలక్టస్ ని డిస్ట్రాయ్ చేయడం పెద్ద పనేం కాదు. నెక్స్ట్ నెంబర్ 3 ఎవరంటే మాలిక్యూల్ మ్యాన్. మాలిక్యూల్ మ్యాన్ కూడా బియాండర్ లెవెల్ గాడ్. మాలిక్యూల్ మ్యాన్ ఒకేసారి టోటల్ ఓమ్నివర్స్ ని హాఫ్ డిస్ట్రాయ్ చేశాడు. అండ్ మాలిక్యూల్ మ్యాన్ బియాండర్ ని కూడా ఓడించాడు. సో మాలిక్యూల్ మ్యాన్ కూడా గ్యాలక్టస్ ని ఓడించగలడు. నెక్స్ట్ నెంబర్ 2 ఎవరంటే బియాండర్. బియాండర్ మార్వెల్ టాప్ 10 పవర్ఫుల్ గాడ్స్ నుండి ఒకడు. బియాండర్ లివింగ్ ట్రిబ్యునల్ తో కూడా ఈక్వల్ గా ఫైట్ చేశాడు. బియాండర్ తలుచుకుంటే గ్యాలక్టస్ ని ఈజీగా ఓడిస్తాడు. నెక్స్ట్ నెంబర్ 1 ఎవరంటే కాస్మిక్ కింగ్ థోర్. కాస్మిక్ కింగ్ థోర్ నార్మల్ థోర్ కాదు. థోర్ ఒక మోస్ట్ పవర్ఫుల్ ఫామ్. ఆల్రెడీ ఈ కాస్మిక్ కింగ్ థోర్ కామిక్స్ లో గ్యాలక్టస్ ని ఓడించాడు. నెంబర్ 1 ఆల్డియన్ ఆఫ్ ఏషియన్స్. ఈ గేమ్ ఒక డైనోసార్ మల్టీప్లేయర్ సిమ్యులేషన్ అండ్ సర్వైవల్ జెన్ కి సంబంధించిన గేమ్. ఈ గేమ్ ని ఎంఎల్సి కంపెనీ వారు అంటే మ్యాగ్నా లూడమ్ క్రియేటివ్స్ కంపెనీ వారు డెవలప్ చేస్తున్నారు. ఈ గేమ్ ఒక ప్రీ ఆల్ఫా ట్రైలర్ ని నవంబర్ 5, 2022 లో రిలీజ్ చేశారు. ఈ గేమ్ ఒక టీజర్ ట్రైలర్ ని అక్టోబర్ 26, 2023 లో రిలీజ్ చేశారు. ఈ గేమ్ ని అన్రియల్ ఇంజిన్ లో డెవలప్ చేశారు. ఈ గేమ్ ని డిసెంబర్ 2023 లో రిలీజ్ చేస్తారు. ఈ గేమ్ ని ఓన్లీ ఫర్ పీసీస్ కోసం మాత్రమే తెస్తున్నారు. మొబైల్ సపోర్ట్ ఉందా లేదా అనేది ఎలాంటి క్లారిఫికేషన్ వీళ్ళైతే ఇవ్వలేదు. సో ప్రజెంట్ ఈ గేమ్ ని ఈ గేమ్ ని మాత్రం పీసీకి ఒకటే తెస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 2 ఫౌజీ డామినేషన్. ఈ గేమ్ ఒక ఫస్ట్ గేమ్స్ ని ఐజీడీసీ 23 లో రిలీజ్ చేశారు. ఈ గేమ్ ని ఎన్కోర్ గేమ్స్ అండ్ .9 గేమ్స్ కంపెనీ వారు డెవలప్ చేస్తున్నారు. ఫౌజీ వారు ఎన్కోర్ గేమ్స్ అండ్ .9 గేమ్స్ కంపెనీ వారు కంబ్యాక్ ఇవ్వాలని ఈ గేమ్ ని ఫౌజీ లాగా కాకుండా మంచి హిట్ అయ్యేలాగా చేయాలని చాలా ట్రై చేస్తున్నారంట. సో ఈసారైనా వీళ్ళు మంచిగా చేస్తారని అనుకుంటున్నా.
వీళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ ప్రకారంగా చూస్తే ఇందులో న్యూ క్యారెక్టర్స్, న్యూ గన్ స్కిన్స్, న్యూ గన్స్ ఉన్నాయని అర్థమవుతుంది. చూద్దాం ఈ గేమ్ ఏమవుతుందో. ఈ గేమ్ రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ జస్ట్ ఈ గేమ్ వస్తుందని దాన్ని మాత్రం గ్లిమ్స్ ద్వారా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 3 అకల్ట్ చాంబర్స్. ఇది ఒక ఇండియన్ యాక్షన్ జెన్ కి సంబంధించిన గేమ్. ఇది పీసీ గేమ్. ఈ అకల్ట్ చాంబర్స్ గేమ్ యాక్షన్ హారర్ బ్యాక్ డ్రాప్ కి చెందిన గేమ్. ఈ గేమ్ మొత్తం హిమాలయ సెట్ తో ఉంటుంది. ఈ గేమ్ ఒక ఇండియన్ అన్చార్టెడ్ లాగా ఉంటుంది. రిమెంబర్ ఇట్స్ నాట్ ఇన్స్పైర్డ్, జస్ట్ ఆ గేమ్ లాగా ఇందులో సర్చింగ్ ఉంటుంది. ఈ గేమ్ లో ప్లేయర్స్ తప్పిపోయిన తన తండ్రిని కనుక్కోవాలని తపనతో ప్లేయర్స్ అంతా కథానాయకుడైన ధ్రువుని ఫాలో అవుతారు. దారిలో అతను లోతైన భారతీయ పురాణాల నుండి క్షుద్రాకారాలను అద్భుతమైన జీవుల యొక్క చెడు ప్రపంచాన్ని వెలికితీస్తాడు. ఈ గేమ్ 2025లో రిలీజ్ అవుతుంది. రిమెంబర్ ఇది పీసీ అండ్ కన్సోల్ గేమ్ మాత్రమే. నెక్స్ట్ నెంబర్ 4 మెటల్ హెవెన్. ఈ మెటల్ హెవెన్ ఒక స్ట్రాటజీ గేమ్. ఈ గేమ్ ని సిగ్మా గేమ్స్ కంపెనీ వారు డెవలప్ చేస్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళే ది బోన్ ఫైర్ ఫర్ సెకండ్ ల్యాన్స్ గేమ్ ని డెవలప్ చేసింది. ఈ గేమ్ ని 2023లో రిలీజ్ చేస్తామన్నారు కానీ ఇంకా ఏ విషయం బయటికి రాలేదు. చూద్దాం ఏమవుతుందో. నెంబర్ 5 స్కార్ఫాల్ 2.0. ఈ స్కార్ఫాల్ 2.0 గేమ్ పాపులర్ గేమ్ అయిన స్కార్ఫాల్ బ్యాటిల్ రాయల్ అనే గేమ్ కి మ్యాసివ్ అప్డేటెడ్ వర్షన్. ఈ స్కార్ఫాల్ 2.0 గేమ్ లో న్యూ వెపన్స్, అప్డేటెడ్ గ్రాఫిక్స్ అండ్ చాలా ఎక్సైటింగ్ న్యూ ఫీచర్స్ ఉన్నాయి. ఈ గేమ్ మొబైల్ వర్షన్ గేమ్. ఎవరన్నా స్కార్ఫాల్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చెయ్యండి. నెక్స్ట్ నెంబర్ 6 మాయానగరి. ఈ గేమ్ ని హైపర్ నోవా ఇంటరాక్టివ్ కంపెనీ వారు డెవలప్ చేస్తున్నారు. ఈ మాయానగరి గేమ్ మొబైల్ గేమ్. ఈ గేమ్ ని GTA 5 నుండి ఇన్స్పైర్ అయి క్రియేట్ చేస్తున్నారు. ఇది ఒక ఓపెన్ వరల్డ్ గేమ్ మన ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇందులో 3D విజువల్స్ ఉంటాయి. సేమ్ GTA 5 లాగా మన ఇండియాలో బాంబే అండ్ గోవాలో క్రైమ్స్ జరిగితే అనే ఫిక్షనల్ కాన్సెప్ట్ తో ఈ గేమ్ ని డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ గేమ్ ఒక గ్లిమ్స్ రిలీజ్ అయ్యింది. ప్లే స్టోర్ లో ప్రీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సూన్ ఈ గేమ్ ని రిలీజ్ చేస్తారు. ఫైనల్ వన్, సెవెంత్ వన్. ఇది మన ఇండియాలో ప్రెజెంట్ ట్రెండ్ అండ్ హైప్ లో ఉన్న గేమ్. ఈ గేమ్ ఏంటంటే ఇండస్ బ్యాటిల్ రాయల్. ఈ గేమ్ ని సూపర్ గ్యామిండ్ ఇండియా స్టూడియో వారు డెవలప్ చేస్తున్నారు. ఇది ఒక బ్యాటిల్ రాయల్ గేమ్. రీసెంట్ గా వచ్చిన స్నీపిక్స్ అండ్ ట్రైలర్స్ వల్ల ఈ గేమ్ కి చాలా హైప్ వచ్చింది. టైం తీసుకొని వీళ్ళు గేమ్ లో విజువల్స్ అండ్ గేమింగ్ ఎన్హాన్స్మెంట్ ని అప్డేట్ చేస్తున్నారు. ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. సూన్ ఈ గేమ్ ని రిలీజ్ చేస్తారు. వాండా మార్వెల్ మూవీస్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ మ్యూజిషియన్ క్యారెక్టర్ నుండి ఒకటి. వాండా విజన్ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ లో వాండా స్కాలెట్ విచ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. స్కాలెట్ విచ్ ఎంసీయూలో ఆ వాండా విజన్ సిరీస్ తో సోర్సరర్ సుప్రీం కన్నా పవర్ఫుల్ అని కన్ఫర్మ్ చేశారు. అలాంటి స్కాలెట్ విచ్ కి కామిక్స్ లో ఇంకా చాలా వర్షన్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దామా. ఫస్ట్ నెంబర్ 1 ఏజ్ ఆఫ్ ఎక్స్. ది స్కాలెట్ విచ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ ఎక్స్ రియాలిటీని ఆల్టర్నేట్ చేయగలదు. ఈమె దగ్గర కూడా మామూలు స్కాలెట్ విచ్ కి ఉన్న సేమ్ పవర్స్ ఉంటాయి. బట్ ఈ రియాలిటీలో తను ఒమేగా లెవెల్ మ్యూటెంట్. నెక్స్ట్ నెంబర్ 2 వైట్ విచ్. మార్వెల్ అండ్ డీసీ కామిక్స్ 1990s క్రాస్ ఓవర్ లో అమల్గమ్ కామిక్స్ లో ఈ వైట్ విచ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కామిక్ లో స్కాలెట్ విచ్ డీసీలోని మోస్ట్ పవర్ఫుల్ మ్యాజికల్ బీయింగ్ అయిన జటాననతో కంబైన్ అవుతుంది. సో షీ వేల్స్ ది అన్ఇమాజినబుల్ పొటెన్షియల్ ఇంక్లూడింగ్ ది ability to pursue and teleport to other dimensions. Next number 3 Antimony. Marvel vs DC. ది 1990s crossover ఈవెంట్ లో మార్వెల్ అండ్ DC చాలా పవర్ఫుల్ వేరియంట్స్ ని ప్రొడ్యూస్ చేశారు. ఈ యాంటీమోనీ స్పీసీస్ టుగెదర్ ది స్కార్లెట్ విచ్ అండ్ ప్లాటినం. దీంతో ఆమె వాండా యొక్క కన్సిడరబుల్ మ్యాజికల్ అబిలిటీని లావెట్ చేసుకోవడమే కాకుండా బట్ ఆర్మ్స్ కూడా అన్బ్రేకబుల్ బ్లేడ్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. నెక్స్ట్ నెంబర్ 4 అల్టిమేట్ స్కాలెట్ విచ్. ఈ అల్టిమేట్ స్కాలెట్ విచ్ ని అల్టిమేట్ కామిక్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అల్టిమేట్ స్కాలెట్ విచ్ టెలిపోర్ట్ అవ్వగలదు, ఫ్లై చేయగలదు అండ్ ఆమె పవర్స్ తో పవర్ఫుల్ డిస్ట్రప్షన్స్ ని క్రియేట్ చేయగలదు. నెక్స్ట్ నెంబర్ 5 ఓన్స్లాట్ రీబాన్. ఈ స్కాలెట్ విచ్ ఓన్స్లాట్ రీబాన్ యూనివర్స్ కి చెందినది. ఇది 1990s లోని ఇది 1990s లోని ఒరిజినల్ కౌంటర్ ఎర్త్ యొక్క కాపీ వర్షన్. ఇక్కడ హీరోస్ రీబాన్ అవుతారు. అలాగే ఎర్త్ 616 లోని హీరోస్ దగ్గర ఉన్న పవర్స్ అన్ని వీళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఈ ఆన్స్లెంట్ రీబాన్ స్కాలెట్ విచ్ దగ్గర ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్, స్కిల్ ఇన్ మ్యాజిక్ అలాగే ఎలాంటి కాంప్లెక్స్ స్పెల్స్ అయినా కంజ్యూర్ చేసుకొని కౌంటర్ చేయగలదు. నెక్స్ట్ నెంబర్ 6 గోల్డెన్ విచ్. దీంట్లో అవెంజర్స్ అంతా గోల్డెన్ కలర్ లో ఉంటారు. అక్కడ ఉన్న హీరోస్ అందరి బ్రెయిన్స్ ని
బ్రెయిన్ వాష్ చేసి విలన్స్ వాళ్ళ పర్పస్ కి యూస్ చేసుకుంటారు. అలాగే వాళ్ళు న్యూయార్క్ సిటీని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని మొత్తం వాళ్ళకి థ్రెట్ చేస్తారు. ఏఐఎం కంట్రోల్లో ఈ హీరోస్ అందరూ ఉంటారు. ఏఐఎం కంట్రోల్లో ఉన్న హీరోస్ తో ఫైట్ చేసి గోల్డెన్ విచ్ బెస్ట్ అని ప్రూవ్ చేసింది. నెక్స్ట్ నెంబర్ 7 MC2. ఈ స్కార్లెట్ విచ్ MC2 యూనివర్స్ కి చెందినది. ఈ స్కార్లెట్ విచ్ దగ్గర ఎర్త్ 616 లో ఉన్న వాండాకి ఉన్న పవర్స్ అన్ని ఉన్నాయి, ఇంక్లూడింగ్ ది ఎబిలిటీ టు మ్యానిపులేట్ రియాలిటీ. ఈమె చాలా ట్రాజిక్ ఎఫెక్ట్ ని యూజ్ చేసింది. ఒకసారి ఈ స్కాలెట్ విచ్ డాక్టర్ డూమ్ పవర్ఫుల్ వేరియంట్ తో బ్యాటిల్ చేస్తుంది. అప్పుడు ఆమె లెఫ్ట్ హ్యాండ్ ఇంజూర్ అవుతుంది. బట్ ఆమె ఐరన్ మ్యాన్ హెల్ప్ తో ఆమె పవర్స్ ని యూజ్ చేసి పోర్టల్స్ ద్వారా డూమ్ ని అతని యూనివర్స్ లోకి పంపించాక ఆ పోర్టల్స్ ని క్లోజ్ చేసి అప్పుడు ఆమె కోమాకి వెళ్తుంది. లోకి క్యాప్చర్ చేసి మ్యానిపులేట్ చేసి అతని అవసరాలకి యూజ్ చేసుకుంటాడు. బట్ ఈ స్కార్లెట్ విచ్ అక్కడి నుండి ఎస్కేప్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 8 జిప్స్పై విచ్. కామిక్స్ లో మోర్గన్ లీ ఈ జిప్స్పై విచ్ ని క్రియేట్ చేశాడు. ఈ జిప్స్పై విచ్ దగ్గర చాలా ఎపిక్ పవర్ అండ్ ఎనర్జీ ఉంది. ఈ విచ్ తన ఎబిలిటీతో వండర్ మ్యాన్ డెడ్ ని రిసరెక్ట్ చేసింది. నెక్స్ట్ నెంబర్ 9 స్కార్లెట్ వార్లాక్. ఈ స్కార్లెట్ వార్లాక్ ని ఎక్సైల్ కామిక్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్కార్లెట్ వార్లాక్ స్కార్లెట్ విచ్ వేరియంట్స్ లో ఒకడు. ఈ స్కార్లెట్ వార్లాక్ యొక్క జెండర్ ఏంటంటే మేల్. ఇతని దగ్గర సేమ్ పొటెన్షియల్ ఇన్ చాయిస్ మ్యాజిక్. అలాగే ఈ స్కార్లెట్ వార్లాక్ దగ్గర డార్క్ మిస్టికల్ పవర్ ఉంది. ఈ పవర్ ని చీతాన్ దగ్గర నుండి దొంగలించాడు. ఈ పవర్ తో స్కార్లెట్ వార్లాక్ చోస్ అలాగే అన్ప్రిడిక్టబిలిటీ అనే క్వాంటమ్ లెవెల్లో జనరేట్ చేయగలడు. ఇతను మెగ్నెటో, క్విక్ సిల్వర్, వూల్వరిన్ తో కంబైన్ అయితే అతని పవర్ లెవెల్స్ అన్ప్రిడిక్టబుల్ గా అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 10 ది విచ్. ఈ విచ్ ఎర్త్ 8823 కి చెందినది. ఈ విచ్ దగ్గర కూడా సేమ్ ఎర్త్ 616 లోని స్కాలెట్ విచ్ కి ఉన్న అన్ని పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఈ విచ్ ఫిజికల్ మ్యాటర్ అండ్ ఎనర్జీని మాలిక్యూల్ లెవెల్లో డీస్టెబిలైజ్ చేయగలదు. ఈ విచ్ ఒకసారి ఆమె పవర్స్ ని హౌస్ ఆఫ్ ఎం యొక్క రియాలిటీని ఆల్టర్ చేసేకి యూజ్ చేసింది.